హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ 'దివ్య డైరీస్'. సో, ఇది 9 బర్త్‌డే వ్లాగ్ అనమాట. సో, చాలా రోజుల నుంచి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నానండి. అస్సలవ్వట్లేదు. చాలా డిలే అయిపోయింది. అండ్ చాలా వీడియోస్ కూడా ఉండిపోయినాయి ఫోన్‌లో. అండ్ తర్వాత మా హస్బెండ్ బర్త్‌డే ఇవన్నీ వరుసగా వచ్చినాయి కదా! ఇంకా ఫోన్ ఫుల్ మెమరీ నిండిపోయింది. ఇంక తర్వాత మళ్ళీ అన్నీ క్లియర్ చేసుకోవడం. ఇప్పుడు ఎడిటింగ్ కుదిరిందనమాట. సో, ఇంకా మార్నింగే లేద్దాం అనుకున్నాను. ఎర్లీ మార్నింగ్ అలా. సో, కార్తీక మాసం స్టార్టింగ్ డే అనమాట ఆ రోజు. సో, ఇంక దీపం పెట్టుకుందాం కదా అని చెప్పి అనుకున్నాం గానీ 6కి అలా లేచాను. సో, ఇంకా అదే టైంలోనే దీపం కూడా వదిలేను. మా మమ్మీ చూస్తే కంపల్సరీ తిడతది. ఎవరైనా ఎర్లీ మార్నింగ్ వదులుతారు. ఇప్పుడు 6కి అలా చేస్తారా అని. సో, ఇంకా అలా అయిందింకా. సో, 9 కూడా ఎర్లీగా లేచిపోయాడు. ఇంక వాడికేంటంటే స్కూల్ లేదు. సో, వాడికి దివాళీకి 4 డేస్ హాలిడేస్ ఇచ్చారు. మా చిన్నప్పుడు 1 డేనే ఇచ్చేవారు. వీడికి 4 డేస్ వచ్చాయి. అండ్ బర్త్‌డే కూడా హాలిడేలో అయిపోయింది. వాడు చాలా ఫీలవుతున్నాడు బర్త్‌డే రోజు స్కూల్ లేదని. ఎందుకంటే ఇంక ఫ్రెండ్స్‌కి అది డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవ్వట్లేదు కదా! అందుకని ఫీలయ్యాడు. అండ్ బర్త్‌డే సాంగ్ పాడతారు ప్రేయర్‌లో. నా బర్త్‌డేకి ఎవరు పాడరు కదా ఇప్పుడైతే అని చెప్పి కొంచెం డల్ అయ్యాడనమాట. ఇంకదేం కాదులే ఈవినింగ్ బర్త్‌డే పార్టీ చేసుకుంటాం కదా! అందరూ వస్తారు కదా! సో, అందరూ పాడతారు కదా! అని చెప్పాను. సో, ఇంకా వాడికి నచ్చిన డ్రెస్ వేసుకున్నాడు. సో, నెక్స్ట్ ఇంకా టెంపుల్‌కైతే తీసుకెళ్ళాము. యాక్చువల్‌గా ఆ రోజు మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళి ఆఫ్టర్‌నూన్ నుంచి వచ్చేస్తా అన్నారు. ఇంకా చాలా లేట్ అయిపోయినప్పటికి ఆఫీస్ టైమ్ అయిపోతుందని చాలా ఫాస్ట్‌గా వెళ్ళాను. టెంపుల్‌కి దగ్గరలో ఏదైనా ఉందా అని. సో, ఇక్కడ వినాయకుడి టెంపుల్ కనిపించింది కానీ అది క్లోజ్డ్‌లో ఉంది. సో, ఇంకా బయట నుంచి దండం పెట్టేసుకొని ఇంక ప్రదక్షిణలు అవి చేసి ఇంకా అక్కడి నుంచి మిమ్మల్ని ఆయన డ్రాప్ చేసేసారు ఇంటి దగ్గర. సో, ఇంక తర్వాత ఆయన ఆఫీస్‌కి కూడా వెళ్ళిపోయారు. యాక్చువల్‌గా నయన్ బర్త్‌డే నవంబర్‌లో కదా! వాడెప్పుడు ఏడుస్తాడండి. నాకెందుకు అంత ఇయర్ లాస్ట్‌లో పెట్టావు నువ్వు. ఎర్లీగా పెట్టొచ్చు కదా! జాన్యువరి, ఫిబ్రవరిలో పెట్టొచ్చు కదా! అందరిది అయిపోతుంది. నాది లాస్ట్ వస్తుందని ఏడుస్తాడు. భలే అనిపిస్తది అప్పుడు. అదెలా కుదురుతది నయన్ అంటే, నువ్వు నన్ను చీట్ చేసావు అంటాడు. భలే ఉంటుంది ఆడి మాటలప్పుడు. సో, ఇంకా అలా దండం కూడా పెట్టేసుకున్నామనమాట. సో, మాకు నయన్ బర్త్‌డే అంటే చాలా చాలా స్పెషల్ అండి. ఎవ్రీ ఇయర్ మేము ఇలానే వాడికి బాగా సెలబ్రేట్ చేయాలనుకుంటాము. మాకున్న దాంట్లోనే. సో, వాడు కొంచెం కూడా డిసప్పాయింట్ అవ్వకూడదనుకుంటా. అండ్ వాడు ఇయర్ అంతా వెయిట్ చేస్తాడు బర్త్‌డే కోసం. అండ్ ఫ్రెండ్స్‌కి అందరికీ చాక్లెట్స్ ఇవ్వాలి, గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటాడు. వాడికొచ్చే గిఫ్ట్స్ కోసం కాదు, వీడివ్వాలని ఎక్సైట్‌మెంట్‌లో ఉంటాడనమాట. నీకు కాదురా ఇది. మెరూన్స్ రా ఈ మెరూన్. షూరు. ఇప్పుడు ఇవన్నీ మనం డెకోర్ చేయాలి. ఎప్పటికవుతుంది. రిషికి గిఫ్ట్ ఇది. దిస్ ఈస్ ఫర్ రిషి. ఆయన 1కి అలా వస్తా అన్నది 2:30 అయింది వచ్చేసరికి. ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో, ఫ్రెండ్స్‌కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అండ్ ఈవినింగ్ పార్టీ ఉందనమాట. సో, వాళ్ళకి ఇవ్వడానికి అండ్ బెలూన్స్ ఇలాంటివన్నీ తేవడానికి టైం పట్టింది. అండ్ దట్టు ఆయన డెకాథ్లాన్‌కి ఇవన్నీ తిరిగారంట. సో, సైకిల్ తీసుకుందామని యాక్చువల్‌గా 9 సైకిల్ చిన్నదయిపోయింది. సో, ఇంక వీడు హైట్ పెరుగుతున్నాడు కదా! పెద్దోడవుతున్నాడు కదా! కొంచెం పెద్ద సైకిల్ తీసుకోవాలి. నేనేమో ఇప్పుడొద్దు ఒక 2 ఇయర్స్ ఆగి తీసుకోండి అని చెప్తుంటే, లేదు సర్ప్రైజ్ చేసేద్దామని చెప్పి చూసారంట. కానీ ఆయన అనుకున్న సైకిల్ అక్కడ లేదు. సో, ఇంకా సర్లే అని చెప్పి ఇంకొచ్చేసారు. మా తమ్ముడు, ఆయన ఎళ్ళొచ్చారనమాట. సో, మా తమ్ముడు వాళ్ళు ఈవినింగ్ వస్తామన్నారు ఇంకా. ఇంక మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేసాము. నేను చిన్నగా సింపుల్‌గా చేద్దామని స్టార్ట్ చేశాను. ఇలా రిబ్బన్స్ కింద హ్యాంగ్ చేసి బెలూన్స్ పెడదామని. సో, నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ టైం పట్టింది. ఆ రిబ్బన్స్ హ్యాంగ్ చేయడానికి చాలా టైం పట్టింది. అవి కట్ చేసి అక్కడ అంటించి అండ్ దట్టు గోడలకి ఏమన్నా మచ్చలు పడతాయని అదొక భయం మాకు. అప్పటికి గ్లూ గమ్స్ తెచ్చాము గానీ అవి కూడా గోడకి స్టిక్ అయిపోయి పీకుతున్నప్పుడు మచ్చలు పడ్డాయన్నమాట. అబ్బా! అనిపించింది. సో, మా డెకరేషన్ అయితే ఇలా సింపుల్‌గా చేశాము. వచ్చింది. అండ్ థీమ్ ఏంటంటే బాస్కెట్ బాల్ అనమాట. వాడికి బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టం. అండ్ స్కూల్‌లో కూడా ఆడతాడు. సో, ఇంక సరే బాస్కెట్ బాల్ అని చెప్పి కేక్ అండ్ డెకరేషన్ అయితే ఆ కలర్ చూస్ చేసుకున్నామనమాట. సో, ఇంక వీడు కూడా చేసాడు. ఇంకా ఆ టైంకి ఇంకా 6 అలా అయిపోయింది. ఇంక తమ్ముడు వాళ్ళొచ్చారు. రిషి, తమ్ముడు, ప్రియ ముగ్గురు వచ్చారు. మా రిషి ఫుల్ ఎంజాయ్ అనమాట. బెలూన్స్ అవన్నీ చూసి చాలా హ్యాపీ అయిపోయాడు.
ఇంకా నేను పిల్లలందరి కోసం జామూన్స్ చేశాను కదా! సో, ఇంకా అవి ఇచ్చాను అండ్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చాను. నాకెంత అనిపించిందో నేను డ్రింక్ తెప్పించాను గానీ, సర్లే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా! అని తెప్పించి అందరికీ ఇచ్చాను గానీ, చాలామంది పిల్లలు అసలు అందరూ ఎవ్వరు తాగలేదండి. మాకొద్దా ఆంటీ, మాకొద్దా ఆంటీ డ్రింక్స్ తాగకూడదన్నారు. అబ్బా! పిల్లల్లో వచ్చింది అవేర్‌నెస్ మాకు రాలేదనుకున్నాను. భలే అనిపించింది. ఎవ్వరు తాగలేదు. తాగకూడదు, తాగకూడదు మాకొద్దని చెప్పారు. ఈ కాలం పిల్లలు అన్నీ తెలుస్తున్నాయండి. మనకే ఏం తెలియలేదు. నేను చూడండి ఎలా తాగుతానో డ్రింక్ అసల. నాకు మా హస్బెండ్ అదే చెప్పారు. చూసి నేర్చుకో, వాళ్ళని చూసి నేర్చుకో అని చెప్తున్నారు. సో, మా రిషి గాడు కూడా ఫుల్ హ్యాపీ ఇంక డాన్స్‌లేస్తున్నాడు. కేక్ ఎప్పుడు కట్ చేస్తాడా? కేక్ ఎప్పుడు తిందామా అని చూస్తున్నాడు. వీళ్ళంతా మా అపార్ట్మెంట్‌లో పెద్ద గ్యాంగ్ అనమాట. సో, పెద్ద పిల్లలు. సో, వీడికి కేక్ అంతా మొహం మీద పూస్తున్నారు. అడిగారు ఆంటీ పోయొచ్చా అని. సరే పోయండి అని చెప్పాను. సో, ఇంక వాడు ఊరుకుంటాడా? వాడు కూడా అందరికి పోస్తున్నాడు. ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు నాయన ఈ ఇయర్ బర్త్‌డే అయితే.
సో, ఇంక మేమందరం కలిసి ఇంక పీఎన్ఆర్ ఎంపైర్‌కొచ్చాము. అది కేపీహెచ్‌పీలో ఉంటుంది. అండ్ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి కదా! సో, అన్నీ ట్రై చేసాము. బాకాస్ ఒకటి మిగిలిందనమాట. సో, ఇంక దానికెళ్ళాం కదా అనుకున్నాం. మండి కదా అని. సో, యాక్చువల్‌గా నేనేంటంటే కార్తీక మాసం చేశాను కదా! సో, ఫస్ట్ డే కదా! నేను నాన్ వెజ్ తినలేదు. వెజ్ తిందామని వచ్చాను. ఇంక మా వాడు ఇక్కడే చెప్తున్నాడు. "నీతో ఎలా తినిపించాలో నాకు తెలుసు. నేను తినిపిస్తాను పద" అంటున్నాడు. సో, నేను ఎలా అయినా తినకూడదని పెట్టుకున్నాననమాట. సో, అయితే నేనైతే టేస్ట్ అసలు తినలేదు. సో, నెక్స్ట్ ఏంటంటే యాంబియన్స్ అయితే చాలా బావుంది. ఫుడ్ కూడా చాలా బావుందంట వాళ్ళు జెప్పారు. నేనైతే ఒక మంచూరియా స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేశాను అంతే. ఇంకేం తినలేదు. ఇంక అప్పటికే ఎగ్‌లెస్ కేక్ తినేసాము. ఇంకా అది ఫుల్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా రిషి చూసారా ఇక్కడ ప్యాంట్ ఊడిపోయింది. ఇంక ప్యాంట్ ఊడిపోయినా కూడా అనవసరం అనమాట. ఇంకా ఫుల్‌గా ఆటలాడుతున్నాడు అక్కడ పరిగెడుతున్నాడు. అక్కడ కూర్చోవడానికి, ఆడుకోవడానికి చాలా బావుంది. ఫుల్‌గా రిలాక్స్ అవ్వచ్చనమాట ఫ్రెండ్స్‌తో వాళ్ళతో వెళ్తే. అండ్ నేను దిగితే నాకొక స్టార్టర్ దొరికింది. మంచూరియన్ స్టార్టర్ మష్రూమ్స్‌ది. సో, ఇంకా అది ఆర్డర్ చేశాననమాట నేను. సో, ఇంకా వాళ్ళందరూ కలిసి ఒక మటన్ మండి ఆర్డర్ చేశారు. చాలా బావుందంట. ఫుడ్ చాలా బావుందని చెప్పారు. సో, ఎవరైనా దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. సో ఈ వీడియో ఇక్కడితోతే ఎండ్ చేసేస్తున్నాను. సో, మా నయన్ బర్త్‌డే అయితే అలా జరిగింది. వాడు చాలా హ్యాపీ. వాడు హ్యాపీ అయిపోయాడు కాబట్టి మేము కూడా చాలా చాలా హ్యాపీ. సో, మీకు ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో ముందుకొస్తాను. బై బై.